చేతక్ 3501ని అసలు లాంచ్ చేయడమే బజాజ్ వాళ్ళు తీసుకున్న బెస్ట్ డెసిషన్. అసలు ఈ బండి లాంచ్ అయినాక వీళ్ళ సేల్స్ అయితే విపరీతంగా పెరిగినాయి. కానీ అసలు ఈ బండి మీకు సరైనదా కాదా? ఇవాళ వీడియోలో ప్రోస్, మై ఫేవరెట్ ఫీచర్స్, కాన్స్, ప్రతి విషయం డీటెయిల్డ్గా మాట్లాడదాం. అన్నట్టు ఈ వీడియో ఇంగ్లీష్ అండ్ హిందీలో చూడాలి అనుకుంటే ఆ వీడియో లింక్స్ మీ కింద డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. స్టే సబ్స్క్రైబ్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, చేతక్ 3501 వచ్చేసి ఆంధ్ర తెలంగాణలో 1.47 lakh ఎక్స్ షోరూమ్ ప్రైస్కి వస్తుంది. 3501 అనే పేరు చెప్పినట్టుగానే 3.5 kWh బ్యాటరీ ప్యాక్ అండ్ 153 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్తో వస్తుంది. అసలు నా రేంజ్ టెస్ట్లో అయితే ఎకో మోడ్లో సోలో రైడ్లో నాకు 105 కిలోమీటర్ల రియల్ రేంజ్ వచ్చింది. నేను రీసెంట్గానే చేతక్ 3501 యొక్క ఓనర్స్ని సూచిస్తూ ఒక పోల్ పెట్టాను. అందులో అయితే మరి ఎక్కువ శాతం మందికి అయితే 100 నుంచి 110 కిలోమీటర్ల లోపే వాళ్ళకు కూడా రేంజ్ వస్తుంది అని చెప్పారు. అయితే ఒక ముఖ్యమైన విషయం వచ్చేసి నా ప్రతి రేంజ్ టెస్ట్లో చేతక్ బండ్లలో 100% ఛార్జ్ ఉన్నప్పుడు రేంజ్ కాస్త ఎక్కువే చూపించేది. కానీ ఛార్జ్ మెల్లగా తగ్గుతూ 90%కి చేరుకోగానే రేంజ్ ఎస్టిమేట్ కూడా పడిపోతూ 20 కిలోమీటర్స్ దాకా పడిపోతుంది. 20 కిలోమీటర్స్ అలా పడిపోయిన తర్వాత మళ్ళీ రేంజ్ ఎస్టిమేట్ అక్యురేట్గా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఒక చేతక్ బండి ఉంటే మీరు కూడా ఇదే ప్యాటర్న్ని గమనించి ఉంటే కమెంట్స్లో తప్పక తెలియజేయండి. ఇప్పుడు దీంట్లో పాజిటివ్స్ మాట్లాడితే కనుక అందులో ఫస్ట్ది స్కూటర్ యొక్క బిల్డ్ క్వాలిటీ. ఇది స్టీల్ బాడీతో వస్తుంది. నడుపుతున్నప్పుడు ఒక వెల్ ప్లాంటెడ్ ఫీలింగ్ అయితే ఇస్తుంది. ఒక ట్యాంక్ నడుపుతున్న ఫీలింగ్ అయితే ఇస్తుంది. ఇంకా సెకండ్ది వచ్చేసి ఇందులో వచ్చే రైడింగ్ ఎక్స్పీరియన్స్, అందులో వచ్చే యాక్సిలరేషన్. ఇందులో మీకు 2 రైడింగ్ మోడ్స్ వస్తాయి. ఇందులోని ఎక్కువ మోడ్ కాస్త సాఫ్టర్ అండ్ స్మూతర్ రైడ్ ఇస్తుంది. స్పోర్టీ మోడ్లో కాస్త స్ట్రాంగ్ యాక్సిలరేషనే వస్తుంది. ఇందులో వచ్చే టాప్ స్పీడ్ 80 kmph. కానీ బండి బరువు అవ్వడం వల్ల ఆ స్పీడ్లో కూడా బండి వేగంగానే అనిపిస్తుంది. ఆ మజా వేరుంటుంది ఇందులో. ఇంకా దీంట్లో వచ్చే కోస్టింగ్ రీజనరేషన్ వచ్చేసి 97% ఛార్జ్ దగ్గర మొదలయ్యి ఛార్జ్ తగ్గే కొద్ది స్ట్రాంగ్ అవుతూ వెళుతుంది. దీని రీజనరేషన్ అయితే కాస్త స్ట్రాంగ్గానే ఉంటుంది అండ్ దాన్ని ఆఫ్ చేసుకోలేము కూడా. అయితే ఒకసారి అలవాటు పడ్డాక ఇందులోని రీజనరేషన్ బ్రేక్స్ని దాదాపు ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అవాయిడ్ చేసే విధంగా రీజనరేషన్ బండిని స్లో చేస్తుంది. ఇంకా బ్రేక్స్ వచ్చేసరికి ఇందులో ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ అండ్ రేర్ డ్రమ్ బ్రేక్స్ మంచి బ్రేకింగ్ ఇస్తుంది. ఇంకా దీని స్టోరేజ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఫ్రంట్లో ఏమో 5 liters ఆఫ్ గ్లో బాక్స్ వస్తుంది. ఇన్ఫాక్ట్ నేను నిజానికి ఎక్కువ శాతం బండ్లలో ఓపెన్ గ్లో బాక్స్ ఉంటే గనక అందులో మ్యాక్సిమం ఒక క్లాత్ ఉంటుందంతే, సీట్ని కాస్త క్లీన్ చేసి కూర్చునే విధంగా అంతే. అంతకుమించి ఇంకా వేరే దేనికి వాడరు. సో ఫ్రంట్లో క్లోజ్డ్ గ్లో బాక్స్ వస్తే కాస్త మంచి విషయమే. ఒక క్లాత్ మాత్రమే కాకుండా ఇంకా సామాన్లు పెట్టుకోవచ్చు. సీట్ కింద స్టోరేజ్ వచ్చేసి 35 లీటర్లు విత్ బూట్ ల్యాంప్. ఇందులో ఒక ఫుల్ హెల్మెట్ హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. ఇంకా దీని డాష్ బోర్డ్ చూస్తే కనుక ఒక 5-inch TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే. దీంట్లో వచ్చేసి గూగుల్ మ్యాప్ నావిగేషన్ పెట్టుకోవచ్చు. ఇది వరకు ఇది మ్యాప్స్ నావిగేషన్గా ఉండేది. ఫ్యూ మంత్స్ బ్యాక్ దాన్ని మార్చి ఇప్పుడు గూగుల్ మ్యాప్స్కి వెళ్ళిపోయారు. ఇంకా దీంట్లో డాక్యుమెంట్ సేవ్ చేసుకోవచ్చు. కాల్ అండ్ మ్యూజిక్ కంట్రోల్స్ వస్తాయి. అయితే ఇటువంటి డాష్బోర్డ్ ఫీచర్లన్నిటికీ టెక్ ప్యాక్ అనే పేరుతో 5,000 ఎక్స్ట్రా కట్టాలి. అసలు డాష్బోర్డ్లో ఉండే ఒక యూనిక్ ఫీచర్ వచ్చేసి డాష్బోర్డ్ యొక్క టచ్ సెన్సిటివిటీని మనం కంట్రోల్ చేసుకొని పూర్తిగా ఆఫ్ చేసుకొని హ్యాండిల్ కంట్రోల్స్తో కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఎస్, ఈ హ్యాండిల్ కంట్రోల్స్ బాగానే ఉంటాయి. కాస్త కొత్తలో హార్డ్ ప్లాస్టిక్లో ఉంటుంది కానీ అలవాటు అయిపోయిన తర్వాత ఓకే అన్నట్టు ఈ హ్యాండిల్ కంట్రోల్స్ రాత్రి వేళ గ్లో అవుతాయి. ఇట్స్ అ గుడ్ టచ్. ఇంకా తర్వాత ఇందులో వచ్చే యాప్ ఫీచర్లు, జియో ఫెన్సింగ్ చేసుకోవచ్చు, స్పీడ్ లిమిట్ పెట్టుకోవచ్చు, ఇంకా రిమోట్ ఇమ్మొబిలైజేషన్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఫీచర్లు ఉన్నాయి. అయితే ఈ యాప్ ఫీచర్లన్నిటికి కూడా డేటా ప్యాక్ అనే పేరుతో 1,300 రూపాయలు ప్రతి సంవత్సరం కట్టి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. తర్వాత దీని హెడ్లైట్ అసలు ప్రాక్టికల్గా చూస్తే ప్రతి ఈవీ స్కూటర్లో లేనంత బ్రైటెస్ట్ హెడ్లైట్ వస్తుంది ఇందులో. సో రోడ్ ఏమైనా చీకటిగా ఉంది అన్న వేళ చేతక్ బండి ఉంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, అంత బ్రైట్గా ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి కలర్స్. చేతక్ వాళ్ళైతే స్కూటర్ల కలర్లు చాలా బాగా చేశారు. ఎస్పెషలీ 3501తో మాత్రమే వచ్చే ఈ మ్యాట్ రెడ్ కావచ్చు అండ్ హ్యాజల్నట్ అయితే చాలా ప్రీమియం లుక్ అయితే ఇస్తుంది. అన్ని మంచి ఫీచర్లే కానీ ఇప్పుడు ఈ బండ్లో నాకు తెగ నచ్చిన ఫేవరెట్ ఫీచర్లు చూద్దాం. చేతక్ 3501లో చేతక్ వాళ్ళు చిన్న చిన్న సటిల్ ఫీచర్లలో ప్రీమియం ఎక్స్పీరియన్సెస్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫిజికల్ కీ ఇచ్చే బదులు ఈ కీ ఫాబ్ ఇచ్చారు. ఫోన్ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక USB సాకెట్ ఉంటుంది ఫ్రంట్ గ్లో బాక్స్లో.
అది కూడా రాత్రి వేళ కాస్త గ్లో ఉంటుంది, చీకట్లో ఎక్కడుందో తెలియడానికి. స్కూటర్ ఛార్జింగ్ సాకెట్ వచ్చేసి సీట్ కింద ఉంటుంది విత్ అ గుడ్ సీల్, అంటే ఒక ప్లాస్టిక్ అండ్ రబ్బర్ సీల్ లా కాకుండా చాలా ఈజీగా క్లోజ్ అండ్ ఓపెన్ చేసే విధంగానూ ఉంటుంది. రాత్రి వేళ గ్లో అవుతుంది, చీకట్లో ఒక మంచి ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చేస్తుంది. ఇంకా మీరు స్కూటర్ని ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆ ఛార్జర్ కేబుల్ని ఇక్కడి గ్రూ ద్వారా తీసుకొస్తే గనక బండి ఛార్జింగ్ అవుతున్నప్పుడు బూట్ క్లోజ్ చేసి లాక్ కూడా చేసుకోవచ్చు. సింపుల్. అండ్ అతి ముఖ్యంగా 3501 అనేది ఆన్ బోర్డ్ ఛార్జర్తో వస్తుంది. కేవలం ఈ కేబుల్ని మీతో క్యారీ చేసుకుంటే చాలు. సింపుల్. అండ్ దిస్ ఆన్ బోర్డ్ ఛార్జర్ కెపాసిటీ వచ్చేసి 950 వాట్. ఇది అసలు చేతక్ వేరియంట్ అన్నిట్లోనూ ఫాస్టెస్ట్ ఛార్జర్. అందుకే ఇందులో 80% దాకా కేవలం 3 గంటల్లో ఛార్జింగ్ చేసుకోవచ్చు. అంటే ప్రతి 20 నిమిషాలకి 8 కిలోమీటర్ల రేంజ్ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ సరే, అసలు ఈ బండిలో సమస్యలేంటి? ఫస్ట్ది రైడింగ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ది వచ్చేసి ఇందులో వచ్చే రైడింగ్ ఎక్స్పీరియన్స్. స్కూటర్ కాస్త బరువు ఎక్కువ, అంటే దాదాపు 135 కిలోలు ఉంటుంది. కనుక అంత అజేల్గా ఉండదు. బరువు ఎక్కువ కాబట్టి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ట్యాంక్లో ఉంటుంది సరే, కానీ కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అలవాటు పడిపోతే ఓకే, కానీ లేకపోతే చాలా బరువుగా ఇబ్బందికరంగా ఉంటుంది. సెకండ్ది వచ్చేసి సస్పెన్షన్. కాస్త స్టిఫ్గా ఉంటుంది. రూట్స్ బాగాలేవు అన్న వేళ కాస్త నెమ్మదిగా వెళ్తే బాగుంటుంది. సీట్స్ కూడా గట్టిగానే ఉంటాయి. సో కాస్త రోడ్డు బాగాలేకపోతే కొంచెం వీపు దగ్గర నొప్పి పెట్టే అవకాశం ఉంది. ప్రశాంతంగా నెమ్మదిగా వెళ్తే అసలు ఇబ్బంది ఉండదు. మూడవది హిల్ హోల్డ్ అసిస్ట్. అసలు ఈ ఫీచర్ వచ్చేసి కొద్ది నెలల దాకా 5,000 రూపాయలు ఎక్కువ కడితే వచ్చే టెక్ ప్యాక్తో పాటు వచ్చేది. 2-3 మంత్స్ నుంచి దీన్ని డిఫాల్ట్ ఫీచర్గా ప్రతి 3501 వేరియంట్కి ఇవ్వడం మొదలెట్టారు. అసలు ఈ హిల్ హోల్డ్ అసిస్ట్ కేవలం 3 సెకండ్లు బండిని స్లోప్ మీద పట్టుకోగలదు. మరి ఎంతవరకు ప్రాక్టికల్ నాకైతే తెలీదు. మీరేమన్నా వాడితే కమెంట్స్లో తెలియజేయండి. ఫోర్త్ది వచ్చేసి డాష్ బోర్డ్. అందులో వచ్చే వార్నింగ్ సౌండ్స్. అసలు మీరు స్కూటర్ యొక్క పూటు తెరిచిన, స్టాండ్ వేసిన అలర్ట్ సౌండ్స్ అయితే ఇస్తూ ఉంటుంది. అంటే కాస్త కొత్తలో ఓకే, కానీ మీరు తెల్లవారుజామున బండి తీయాలన్నా, మీరు పని చేసి రాత్రి వచ్చి ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఆ బూట్ తీసినా కాస్త చికాగ్గా ఉంటుంది. అండ్ ఇది సౌండ్ మాత్రమే కాదు, స్కూటర్ డాష్ బోర్డ్ మీద ఒక అలర్ట్ వస్తుంది. అది స్క్రీన్ మీద ఒక 20-25% స్క్రీన్ స్పేస్ కూడా తీసేసుకుంటుంది. సో నాకు తెలిసి సెట్టింగ్స్లో ఒక ఆప్షన్ ఇస్తే బాగుండు, ఇది మొత్తాన్ని ఆఫ్ చేసే విధంగా. తర్వాతది వచ్చేసి హ్యాండిల్ కంట్రోల్స్. కాస్త హార్డ్ ప్లాస్టిక్ ఇది, కాస్త గట్టిగా నొక్కాలి. ఒక ఫిజికల్ ఫీడ్బ్యాక్ అయితే రాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ మధ్య లాంచ్ అయిన బడ్జెట్ వేరియంట్ చేతక్ 2501 యొక్క హ్యాండిల్ కంట్రోల్స్ చాలా బాగున్నాయి. అసలు అటువంటి కంట్రోల్స్ అయితే 3501లో రావాలి. తర్వాత రియర్ వ్యూ మిర్రర్. డిఫాల్ట్ సెట్టింగ్ అనేది అంత ప్రాక్టికల్గా ఉండదు. అది ప్రతి ఒక్కరు మన కన్వీనియన్స్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. చేసుకున్నా కూడా అంత మంచి వ్యూ రాదు. కాస్త బ్రాడర్ అండ్ బిగ్గర్ రియర్ వ్యూ మిర్రర్ ఇవ్వాలి. తర్వాత దీంట్లో వచ్చే సైడ్ స్టాండ్ చూస్తే డిజైన్ పరంగా బాగానే ఉంటుంది, కానీ కాస్త అలవాటు చేసుకోవడానికి టైం పడుతుంది. కాలుకి అంత ఈజీగా అందదు. అందుకే చేతక్ 2501 అసలు ఆ బడ్జెట్ వేరియంట్లో వచ్చే సైడ్ స్టాండ్ చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. అదే స్టాండ్ ఇందులో కూడా తేవాలి. అండ్ ఫైనలీ బ్యాటరీకి సంబంధించిన ఇష్యూస్. ఇప్పుడు ఈ మధ్య నేను ఒక పోల్ పెట్టాను. ఆ పోల్లో ఎంతో మంది చేతక్ స్కూటర్ ఉన్నవాళ్ళు ఏదో విధంగా బ్యాటరీకి సంబంధించిన సమస్యలు వస్తూనే ఉన్నాయి అని చెబుతూ వచ్చారు. ఒకవేళ మీ దగ్గర చేతక్ బండి ఉంటే, మీరు కూడా బ్యాటరీకి సంబంధించిన సమస్యలు ఎక్స్పీరియన్స్ చేసుంటే కమెంట్స్లో తప్పక తెలియజేయండి. కమ్యూనిటీకి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అల్టిమేట్ క్వశ్చన్, అసలు ఈ బండి ఎవరు కొనాలి? ఈ ప్రశ్నకి 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి అసలు చేతక్ ఎవరు కొనాలి, 2 3501 చేతక్ ఎవరు కొనాలి. అసలు మీకు వచ్చేసి ఒక ప్రీమియం ఎక్స్పీరియన్స్ కావాలి, ఒక ట్యాంక్ వంటి బిల్డ్, ఒక మంచి సాలిడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ రెగ్యులర్గా వచ్చే బండి కంటే కాస్త భిన్నంగా ఉండాలి, మంచి ఎక్స్పీరియన్స్ రావాలి అనుకున్న వాళ్ళకి చేతక్ బాగుంటుంది. 3501 అనేది ఆ చేతక్ ఎక్స్పీరియన్స్లో పాసిబుల్ అయ్యే ప్రతి చిన్న విషయం, డాష్బోర్డ్ కావచ్చు, ఆన్ బోర్డ్ ఛార్జర్ కావచ్చు, ఆ చిన్న ప్రీమియం ఎక్స్పీరియన్సెస్ అన్నీ కావాలి అన్న వాళ్ళకి చేతక్ 3501 బాగుంటుంది. అయితే ఆ చేతక్ 3501 కొనే నిర్ణయం తీసుకునే ముందర నా సలహా వచ్చేసి, ఒక చేతక్ షోరూమ్కి వెళ్ళి 3501ని 3503ని బిజీగా ఉండే రోడ్లోకి తీసుకెళ్ళి టెస్ట్ రైడ్ చేసి చూడండి. ఎందుకంటే 3503 కూడా అదే రేంజ్ ఇస్తుంది, కానీ డాష్బోర్డ్ ఫీచర్లు రావు, టెక్ ఫీచర్లు రావు, ఆన్ బోర్డ్ ఛార్జర్ రాదు. అంటే ఒక ప్రాక్టికల్ యూస్కి తిరిగి వచ్చి ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనే యూస్ కేస్కి 3503 కూడా సరిపోతుంది. అండ్ ఆ 3503 3501తో పోలిస్తే దాదాపు 30,000 రూపాయల దాకా ఆదా చేస్తుంది. కనుక ఆ రెండింటిని ఒకసారి టెస్ట్ రెడీ చేసి పోల్చి మీ యూస్ కేసుకి తగ్గట్టు బండిని మీరు చూస్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో గురించి, ఈ బండి గురించి మీకు అనిపిస్తుందో, మీ దగ్గర చేతక్ 3501 ఉంటే కమెంట్స్లో మీ ఎక్స్పీరియన్స్ తప్పక తెలియజేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. చాలా